కమిటీ వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతి శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి చూడండి, గుండ్రంగా ఉంది. అలా వచ్చింది ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది. ఆత్మానందం పొందుతూ ఉంటారు, గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, ముమ్మారు సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్ళారు. ఇవి చూడండి, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథరక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో కనిపిస్తా అన్నారు, ఆ నక్షత్ర రూపంలో కనిపిస్తా అన్నారు. ఇవాళ మకర నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు మకర నక్షత్ర రూపంలో ఆయన హరిహరసుతనే శరణమయ్యప్ప, ముమ్మార్లు చూడండి. ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ముమ్మార్లు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. చూడండి, అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుతమైన ఆనందం పొందుతూ ఉంటుంది. స్వామి గారు ఉత్తేజం వస్తుంది. అందరూ కూడా ఈ విధుల్ని, ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు. ఆనందం. అక్కడ మురారి మోహన్ గారు కనిపించారు మనకి, అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినీ రంగం నుంచి వచ్చారు, పోలీస్ శాఖ నుంచి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ కేరళ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసింది అంటే కేరళ రాష్ట్రంతో, అక్కడ ఉన్న ప్రభుత్వంతో మిగతా ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి సంప్రదించి భక్తులకి అసౌకర్యం కలగకుండా రవాణా సిబ్బందిని, విద్యుత్ శాఖని, నీటిపారుదల శాఖని, పారిశుద్ధ్య శాఖని, అటవీ శాఖని, పోలీస్ సిబ్బంది శాఖని, ఎంతో మంది స్వచ్ఛంద సంస్థల్ని, అన్నదాన సంస్థల్ని అందరితో సంప్రదింపులు చేశారు. అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, నీలకల్లో జరుగుతూ ఉంటాయి. మన అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు నీలకల్లో అన్నదానం చేస్తున్నారు. అలా పెద్ద పాదంలో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎరిమెల్లో అన్నదానాలు జరుగుతున్నాయి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళేమో నీలకల్లో చేస్తున్నారు. మన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఎంతో మంది ఈ రాజకీయ నాయకుల్లో కూడా ఎంతో మంది అయ్యప్ప మాల వేసుకుంటారు. దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి గురుస్వామి గారు, ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. గురుస్వామి గారు ఈ సందర్భంలో, జ్యోతి వచ్చిన సందర్భంలో చక్కగా మనము ఆది శంకరాచార్యులు వారు శాస్త్రా శ్లోకాలు, ఆది శంకరాచార్య విరచిత శాస్త్రా శ్లోకాలు ఉన్నాయి, 5 శ్లోకాలు చక్కగా మనం చెప్పుకుందాం. గురుస్వామి గారు లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామ్యహం, స్వామియే శరణమయ్యప్ప, విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం ప్రసాదనిరతం శాస్త్రారం ప్రణమామ్యహం, స్వామియే శరణమయ్యప్ప. మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్త్రా